నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను మీ రాజ్ కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నేడు ఉత్తరాఖండ్, రాజస్థాన్లలో ప్రధాని పర్యటన. రుద్రపూర్, కోట్పుత్లిలో మోదీ ఎన్నికల ప్రచారం. రైతు బంధుపై అసెంబ్లీలో చర్చిస్తామన్న మంత్రి తుమ్మల. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకున్నాక కొత్త విధానం అమలు చేస్తామని వెల్లడి. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద నేడు బండి సంజయ్ రైతు దీక్ష. ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. ఎండల తీవ్రత, తాగునీటి సరఫరాపై ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష. వడగాలులపై ప్రజలను అప్రమత్తం చేయాలని శాంతికుమారి ఆదేశం. వాహనదారులకు 2 నెలల పాటు ఊరట కల్పించిన ఈసీ. ఎన్నికల తర్వాతే కొత్త టోల్ ఛార్జీలు వసూలు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశం. ఐపీఎల్లో ముంబైపై రాజస్థాన్ గెలుపు. 3వ ఓటమి మూటగట్టుకున్న ముంబై నేడు బెంగళూరుతో తలపడనున్న లక్నో. ఇక వార్తల వివరాలను చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఉత్తరాఖండ్, రాజస్థాన్లో పర్యటించనున్నారు. ఉత్తరాఖండ్లోని ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని రుద్రపూర్తో పాటు రాజస్థాన్ జైపూర్ రూరల్లోని కోట్పుత్లిలో నిర్వహించే బీజేపీ బహిరంగ సభలో పాల్గొని లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ప్రధాని ర్యాలీకి భద్రత కల్పించేందుకు పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఉత్తరాఖండ్లోని 5 లోక్సభ స్థానాలకు ఈ నెల 19న తొలి దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరాఖండ్లోని 5 స్థానాలు 2014, 2019 ఎన్నికల్లో బీజేపీయే విజయం సాధించింది. ప్రధానమంత్రి వచ్చే వేదిక దగ్గర ఎలాంటి హ్యాండ్ బ్యాగ్లు, మండే పదార్థంతో పాటు ఇతర వస్తువులను నిషేధించాలని పోలీసులు ఆదేశించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు కర్ణాటకలో పర్యటించనున్నారు. బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్లో శక్తి కేంద్ర ప్రముఖ్ సమ్మేళనంలో అమిత్ షా ప్రసంగిస్తారు. అనంతరం బెంగళూరు రూరల్లోని చెన్నపట్నంలో రోడ్ షో నిర్వహిస్తారు. 5 లోక్సభ నియోజకవర్గాల పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అమిత్ షా రోడ్ షో అనంతరం ప్రసంగిస్తారని బీజేపీ జనరల్ సెక్రటరీ సునీల్ కుమార్ తెలిపారు. జేడీఎస్ కర్ణాటక అధ్యక్షుడు హెచ్డి కుమారస్వామి కూడా అమిత్ షాతో భేటీ అయి తాజా రాజకీయ పరిణామాలు, ప్రచార వ్యూహాలపై చర్చిస్తారని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ కరువు రాజకీయాలు చేస్తుందన్న బీఆర్ఎస్ వ్యాఖ్యలు రాష్ట్రంలో పొలిటికల్ హీట్ను పెంచాయి. కేసీఆర్ పంటల పరిశీలన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రులు అగ్గి మీద గుగ్గిలంలా మండిపడుతున్నారు. మరోవైపు మంత్రుల వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు సైతం అదే రీతిలో తిప్పికొట్టడం రాజకీయంగా చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల జిల్లాల పర్యటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలు కాకరేపాయి. దీంతో అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీఆర్ఎస్ నేతలు భారీగా కాంగ్రెస్లో చేరుతుంటే తట్టుకోలేకే కేసీఆర్ రైతుల అంశాన్ని తెరపైకి తెచ్చారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విమర్శించారు. కేసీఆర్ మాటల్లో వాస్తవాలు లేవని మండిపడ్డారు. 10 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఇంతలా దిగజారుతారా అని ప్రశ్నించారు. మైక్ సమస్య వస్తే కరెంటు కోతలంటూ అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పారు. కరెంటు సంబంధం లేకుండా జనరేటర్ పెట్టుకొని ఆ జనరేటరో లేకపోతే ఆయన అడ్రస్ చేసే మైక్ సిస్టము ఆగిపోతే దానికి కూడా చూసారా కరెంట్ ఎట్లా కట్ అయిపోయిందని అంటున్నాడు. నాయకులు ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇంత చిన్న వాటికి ఇట్లా దిగజారిపోయి ప్రజలను తప్పుదోవ పట్టిస్తారని నేను ఊహించుగా. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదని జోస్యం చెప్పారు. తెలంగాణ రైతులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తీవ్ర భయాందోళనలో ఉన్నారని, అందుకే పొలం బాట పట్టారన్నారు. బీఆర్ఎస్ హయాంలో పంట బీమా పథకాన్ని అమలు చేయకపోవడం వల్లే రైతులు నష్టపోయారని తెలిపారు. పొంకనాలకు పోయి జాతీయ పార్టీగా మార్చుకుని అసలు ఉనికికే పోయి అసలు ఎగ్జిస్టెన్స్ లేకుండా పోవడం ఈ టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఇప్పుడు వీఆర్ఎస్ అయిపోతుంది. రైతులపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఎంపీ సీట్ల కోసం అనవసరంగా రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గత 10 సంవత్సరాలలో రైతులను పట్టించుకోలేదని, గతేడాది వడగండ్ల వర్షానికి నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
రాజకీయ కోణంతో పార్లమెంట్లో సీట్లు సాధించాలనే ఉద్దేశంతో రైతుల ఓట్లని దండుకులాలని ఆలోచనతో ముసలి కన్నీరు గారుస్తా ఉన్నా మీకు నేను ఇప్పుడే చెప్తా ఉన్నాం, సలహా సూచనలు ఇవ్వండి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరును వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తప్పుబట్టారు. కరువు పరిస్థితులను రాజకీయం కోసం వాడుకుంటారా అని కేసీఆర్ను నిలదీశారు. ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావ పరిస్థితులను ప్రభుత్వం వైఫల్యంగా చూపడమేమిటని తప్పుబట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి నిర్వహణపై దృష్టి పెట్టకుండా ఇప్పుడు తప్పొప్పులు లెక్కగడుతోందని విమర్శించారు. కేవలం రైతు బంధు పేరిట మిగతా విత్తన సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ, యాంత్రీకరణ పథకం, డ్రిప్ స్ప్రింకర్లపై సబ్సిడీని ఎత్తేసి రైతుల్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతోనే రాష్ట్రమంతటా పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ మంత్రులు, నేతలు రైతుల దగ్గరికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న వాళ్ళు మాటలతో ఎక్కువ రోజులు దృష్టి మరల్చలేరని మండిపడ్డారు. సాగునీరు ఇవ్వకుండా ప్రభుత్వం చోద్యం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నిర్వాకంతో కష్టపడి సాగు చేసిన రైతు తన పొలాన్ని తగలబెట్టుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిగా మంత్రులు కానీ వాళ్ళ అధినాయకులు కానీ అవతల పార్టీలను తీసుకొని వచ్చి కండువాలు మార్పించే పనిలో బిజీగా ఉన్నారు. కానీ ఇటు నీటిపారుదల శాఖ మంత్రి కానీ, అటు వ్యవసాయ శాఖ మంత్రి కానీ, మరి ఈ రోజుకు హాస్పిటల్లో మీ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఈ 115 రోజులలో సుమారు 200 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రైతుల దుస్థితిని చూసి చలించిపోయే కేసీఆర్ సాగునీటి కటకట లేకుండా చేశారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేసిందని మండిపడ్డారు. చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే రైతులకు ఈ దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటలు ఎండిపోయి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీళ్ళిచ్చేది చేతగాక భూగర్భ జలాలు అడుగంటిపోయి చివరికి తాగునీరు కూడా లేని దుస్థితి వస్తా ఉన్నది అనే మాట వారు చెప్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడ కీలకమైన విషయం ఏమంటే, ఇదేదో కాలం తెచ్చిన కరువు కాదు, ఇది అచ్చంగా ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అనే మాట నేను కాదు, ఇవాళ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా అంటా ఉన్నమాట. కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలను నమ్మించి మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. రైతు బంధు, రుణమాఫీ అమలు చేయకపోవడంతో ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం అర్థమవుతుందని చెప్పారు. లీక్ వార్తలు, ఫేక్ వార్తలతో బీఆర్ఎస్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ జిల్లాల పర్యటనకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుంటే కాంగ్రెస్ నేతలు ఓరలేకపోతున్నారని అన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి వాళ్ళ జేబులు నింపిండ్రు, రైతుల నోర్లు కొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇప్పటికీ కూడా పూర్తిగా రైతు బంధు వల్లే ఈ రోజు కూడా రైతులు ఇంకా ఎదురు చూసే పరిస్థితి ఉంది. అంటే ఈ రకంగా ఇవాళ 15,000 రైతు బంధు విషయంలో ప్రజల్ని మోసం చేసింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇప్పుడు చిన్న విరామం. ఆలోచించండి, నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తే ఎన్ని కష్టాలు వస్తాయో. కానీ మంచిదైంది బ్యాంకింగ్ కి రావు. మీ వయసు 70 ఏళ్లు మించినా లేదా మీరు వికలాంగులైనా బ్యాంక్ మీకు కొన్ని అవసరమైన బ్యాంకింగ్ సౌకర్యాలు ఇంటికే అందించగలదు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. 4 నెలలుగా మాట్లాడని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ ప్రభుత్వంపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సిద్దిపేట జిల్లా కోహెడలో మీడియా సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ కరువు కాంగ్రెస్తోనే వచ్చిందని, 200 మంది రైతులు చనిపోయారని కేసీఆర్ అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శించారు. చేతనైతే రాష్ట్రంలో ఏర్పడ్డ కరువు పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులను ఆదుకోవాలని సూచించారు. నష్టపోయిన రైతులకు కేంద్రం నుంచి ఎకరానికి ఎంత సహాయం ఇప్పిస్తే అంతకు సమానంగా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ప్రజలను తప్పుదో పట్టిస్తున్న విషయాన్ని దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. 4 నెలలుగా మాట్లాడకుండా, కాళేశ్వరం కుంగినా సప్పుడు చేయకుండా, దానికి ప్రభుత్వానికి సరైన విధంగా సలహా చెప్పకుండా ఈరోజు బయటికి వచ్చేసి అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 200 మంది రైతులు చనిపోయారని చెప్తా ఉన్నాడు. కరువు కాంగ్రెస్ తోటి వచ్చిందంటున్నాడు. 10 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తే కరువుకు రాజకీయ పార్టీకి సంబంధం లేదు, ప్రభుత్వానికి కరువుకు సంబంధం లేదు.
మీకు వీలైతే ప్రభుత్వంగా మేము కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కరువు ఉంది, తెలంగాణ రాష్ట్రంలో పంటలకు ఇబ్బంది కలుగుతూ ఉంది, తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి సమస్య ఉంది. దానికి సంబంధించి కేంద్రం నుంచి వెంటనే ఆదుకోవడానికి ప్రయత్నాలు చేయండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ అంశంలో కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి తెలంగాణ బిడ్డగానే తెలంగాణ కోసం కొట్లాడిన అన్నట్టయితే ఇవాళ తెలంగాణ ప్రజలకు అవసరమైన ఈ అంశాల మీద కాంగ్రెస్తో పాటు కలిసి ఈరోజు రాష్ట్రంలో నుంచి వెళ్ళి కేంద్రం అడిగేటువంటి ప్రయత్నం చేయాలి. అక్కడ కేసీఆర్ గారు రైతుల గురించి మాట్లాడగానే బండి సంజయ్ గారు కల్లాల పోయి ఉంటారట, కల్లాల వడ్లే రాలే, కల్లాల పోయి ఉంటారట. రైతులకు సంబంధించి అనేక సమస్యలు ఏర్పడినాడు కనవలే. ఇవాళ ఆయన దగ్గర కల్లాల ఉంటారట. ఎన్నికలు వచ్చినాయి కాబట్టి డ్రామా స్టార్ట్ అయింది. ఆస్కార్ అవార్డు రైత జరిగిన రైతాంగం. కడియం శ్రీహరి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కడియం శ్రీహరికి గట్టిగా గుణపాఠం చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వరంగల్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో హరీష్ రావు పాల్గొని ప్రసంగిస్తూ కడియం శ్రీహరి బీఆర్ఎస్ను వీడిన తర్వాత కార్యకర్తల్లో జోష్ ఎక్కువగా కనబడుతోందని అన్నారు. పార్టీకి ద్రోహం చేసిన కడియం శ్రీహరికి గట్టిగా గుణపాఠం చెప్పాలనే కసి కార్యకర్తల్లో కనబడుతుందన్నారు. కడియం శ్రీహరి ఆయన బిడ్డకు ఎంపీ టికెట్ తీసుకుని అందరితో సమావేశాలు పెట్టించి చివరి క్షణంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం సహేతుకం కాదని మండిపడ్డారు. సీఎం రేవంత్ సర్కార్ కాకతీయ తోరణాన్ని ముట్టుకుంటే వరంగల్ జిల్లా అగ్నిగుండమవుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హెచ్చరించారు. కాకతీయ తోరణం వరంగల్ జిల్లా ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని హరీష్ రావు స్పష్టం చేశారు. ఏక్నాథ్ షిందేలు కాంగ్రెస్లోనే ఉన్నారని, నల్గొండ, ఖమ్మం నేతలే ప్రభుత్వాన్ని కూలుస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నల్గొండ లోక్సభ నియోజకవర్గ భారాస విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు మరోసారి జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకుండా ఉద్యోగాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ మాటలు విని మోసపోయామని 100 రోజుల్లోనే ప్రజలు గ్రహించారని విమర్శించారు. ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. ఇప్పుడు ప్రకటనలు. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. బీజేపీ ఎంపీ బండి సంజయ్ రైతు దీక్షకు సిద్ధమయ్యారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నేడు కరీంనగర్ కలెక్టరేట్ వద్ద రైతు దీక్ష చేపట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్ల సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని కలెక్టరేట్లో వినతిపత్రం ఇస్తున్న సందర్భంగా బండి సంజయ్ విమర్శించారు. పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడంతోనే రైతులకు ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో రైతులకిచ్చిన ఏ ఒక్క హామీలని ఇప్పటి వరకు కాంగ్రెస్ అమలు చేయలేదని, ఈ నేపథ్యంలో రైతు దీక్ష చేపడుతున్నట్టు వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించే ఈ దీక్షలో బండి సంజయ్ కుమార్ సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొంటారు. రైతు బంధు పథకంలో అనుసరించిన విధానాలపై వచ్చే శాసనసభ సమావేశాల్లో చర్చ పెడతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సన్న, చిన్నకారు, మధ్యస్థాయి అన్నదాతలకు దక్కాల్సిన రైతు బంధును బీఆర్ఎస్ ప్రభుత్వం కోటీశ్వరులకు వర్తింపజేసి వేల కోట్ల రూపాయలు అప్పనంగా కట్టబెట్టిందని తుమ్మల విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం కన్నాయిగూడెంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతు బంధుపై శాసనసభ సమావేశాల్లో చర్చ పెట్టి ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు స్వీకరించాక వానాకాలం పంటల నాటికి కొత్త విధానం రూపొందిస్తామని చెప్పారు. పంటలు సాగు చేసే రైతులకే రైతు బంధు అందాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 5 ఎకరాల వరకు భూమి ఉన్న 64.75 లక్షల మంది రైతులకు 5,575 కోట్ల రూపాయల పెట్టుబడి సాయం అందించామని వెల్లడించారు. మిగిలిన వారికి ఈ నెలాఖరులోపు అందిస్తామని తెలిపారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు.
తెలంగాణలోనే అతిపెద్ద శైవ క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వంలో దేవాదాయ శాఖలో చాలా అవినీతి అక్రమాలు జరిగాయన్నారు. రాష్ట్రంలోని ఆలయాలకు చెందిన దేవుడి మాన్యం భూములపై విచారణకు ఆదేశించినట్టు చెప్పారు. ఆలయ భూములను రక్షించి ఆలయం పేరు మీదనే పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఆలయాల అభివృద్ధి కోసం దాతలు ఇచ్చే విరాళాలు నేరుగా ఆలయ ఖాతాకు చేరే విధంగా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్టు వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దేవాలయాల అభివృద్ధి కోసం అన్ని విధాలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. కలిగినటువంటి దేవాలయం మరి ఇక్కడ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి బజ్జిపోషమ్మకు చేసుకోవడం కానీ మరి కోడెను తిప్పడం కానీ ఇటువంటి ఎన్నో మొక్కులు మొక్కి వారు సమస్యలు మరి మొక్కుకొని అవన్నీ కూడా తీర్చేటువంటి దేవుడు రాజరాజేశ్వరి స్వామి దేవుడు. మరి ఈ ఆలయాన్ని తప్పకుండా ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు వారి నాయకత్వంలో అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నడిపించడానికి నా వంతు కృషి చేస్తాను. గత ప్రభుత్వంలో కేవలం వేరే శాఖల్లోనే కాదు దేవాదాయ శాఖలో కూడా మితిమీరినటువంటి అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి. మరి దేవుడి మాన్యాలన్నీ కూడా వాళ్ళు కబ్జాలు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. మేము ఎంక్వైరీకి ఆదేశించడం జరుగుతుంది. ప్రతి ఒక్క దేవాలయం ఎంత భూమి ఉంది ఆ దేవాలయం కింద వాటి సర్వే నెంబర్లు ఏంటి సర్వే చేపించి హద్దులు పెట్టించి దేవుళ్ళ పేరు మీదనే మేము పాస్ పుస్తకాలు ఇప్పించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాము. దాంతోపాటుగా మరి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వాళ్ళు ఏదైనా వాళ్ళు దేవుళ్ళ కోసం డెవలప్మెంట్ కోసం ఫండ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఎక్కడ ఇవ్వాలనేది కూడా వాళ్ళ కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. దానికోసం ఒక ప్రత్యేక వెబ్సైట్ను కూడా డిజైన్ చేస్తూ ఉన్నాము. దేవాలయాలను అభివృద్ధి పదంలో నడిపిస్తూ భక్తులకు సౌకర్యం కలిగించే విధంగా మరి ముందుకు తప్పకుండా తీసుకెళ్తాము. రాబోయే రోజుల్లో వేములవాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు పార్టీని వీడుతుండటంతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అసహనంతో బీజేపీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లి, గుడిమల్కాపూర్, మెహదీపట్నం డివిజన్లలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. పద్మారావు నగర్, జందర్ నగర్, రైతిబౌలి, వివేకానంద నగర్, సాయినగర్ బస్తీలో పర్యటించి ప్రజలతో కిషన్ రెడ్డి ముచ్చటించారు. దేశం ఆర్థికంగా ఎదగాలంటే మరోసారి బీజేపీ అధికారంలోకి రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ని తీర్చిదిద్దుతామని తెలిపారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనంటూ కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ రెండు పార్టీలకు ఓటు వేస్తే వృధా అవుతుందని పునరుద్ఘాటించారు. 9 ఏళ్ల తమ ప్రభుత్వ పాలనలో అవినీతిని నిరూపించాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. రైతు సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతున్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 5న కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహంగా ఉన్నారని, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని సీఎం మాట తప్పారని విమర్శించారు. గ్రామ స్థాయిలో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకోవాలని క్యాడర్కు సూచించారు. ప్రధాన ఎజెండాగానే ఎన్నికల ప్రచారం ఉంటుంది. గత 10 సంవత్సరాలుగా ఒక నీతివంతమైనటువంటి, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశానికి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణాలు దేశ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. గత 9.5 సంవత్సరాలుగా మా ప్రత్యర్థులు కూడా కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారు, కేంద్ర మంత్రులు అవినీతికి పాల్పడ్డారు అని ఆరోపణ చేయలేనటువంటి ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది. దేశ ప్రజలు సామాజిక ఆర్థిక అవసరాలకు కూడా దూరమైన విషయాన్ని మనకందరికీ తెలుసు. ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ పాలసీ పెరాలిసిస్, పాలనాపరమైనటువంటి వైఫల్యాలతోనే కాలం గడిపింది తప్ప వారు ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వడగాల్పులు, డిహైడ్రేషన్ బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరా, ఎండల నేపథ్యంలో చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై, ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 45 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాష్ట్రంలో మంచినీటి సరఫరాను మరింత సమర్థవంతంగా చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్టు సీఎస్ పేర్కొన్నారు. టోల్ ఛార్జీల పెంపును వాయిదా వేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల తర్వాతే పెంచిన రుసుములు వసూలు చేయాలని సూచించింది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ వినతి మేరకు ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. పాత ఛార్జీలే వసూలు చేయాలని ఈ మేరకు టోల్ ఆపరేటర్లకు ఎన్హెచ్ఏఐకి సూచించింది. ప్రతి ఏటా ఏప్రిల్ 1న టోల్ రుసుము పెరుగుతుంది. ఈ పెంపు సగటున 5% వరకు ఉంటుంది. దీంతో పెరిగిన ఛార్జీలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఎన్నికల నేపథ్యంలో ఈ పెంపును వాయిదా వేయాలని ఈసీ సూచించింది. దీంతో ఆ మేర వసూలు చేసిన మొత్తాలను వాహనదారులకు వెనక్కి వేయనున్నట్టు ఎన్హెచ్ఏఐ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేతులు కలిపి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నాయని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని విమర్శించారు. కార్యకర్తలు అధైర్యపడొద్దని అండగా ఉంటామన్నారు. నిజామాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజారిటీతో గెలిపించుకుందామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ఎంపీగా తనను గెలిపిస్తే జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. 5 ఏళ్ల పాటు ఎంపీగా పనిచేసిన అరవింద్ మాటలే తప్ప చేతలు లేవని విమర్శించారు. పసుపు ధర ఇదివరకు కూడా పెరిగిందని, తన హయాంలో పెరిగినట్టు బీజేపీ ఎంపీ అరవింద్ గొప్పలు చెప్పుకోవడం సరికాదని మండిపడ్డారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీపారు చెక్కులు ఇచ్చినప్పుడు ₹1,00,000 కేసీఆర్ గారు నేను గెలిస్తే మా పార్టీ చేస్తే ఇందిరమ్మ గారు బంగారం పెట్టని చెప్పాడు. దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం హైదరాబాద్, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో స్ట్రింగర్ల ఎంపానల్మెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విద్యార్హతలు, అనుభవం, దరఖాస్తు ప్రొఫార్మా, దరఖాస్తు రుసుం తదితర వివరాల కోసం 27 ఫిబ్రవరి 2024 తేదీతో కూడిన వివరణాత్మక నోటిఫికేషన్ను www.prasarbharati.gov.in/pb vacancies వెబ్సైట్ నుంచి పొందవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు గడువును 30 ఏప్రిల్ 2024 సోమవారం వరకు పొడిగించబడింది. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తును డిమాండ్ డ్రాఫ్ట్, అనుబంధ పత్రాలతో జతపరిచి 30 ఏప్రిల్ 2024 సోమవారంలోగా పంపించాలి. ఎన్నికల చట్టాలు, నిబంధనలపై ఎన్నికల అధికారులు పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు స్వేచ్ఛగాను, నిష్పక్షపాతంగాను జరిగే విధంగా ప్రిసైడింగ్ అధికారులు బాధ్యతలు నిర్వర్తించాలని తెలిపారు. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను తమ నియోజకవర్గంలో నుంచి తప్పనిసరిగా పొందాలని సూచించారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ అందించే విధంగా ఫామ్ 12లను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో మే 4 నుంచి మే 8 వరకు ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు స్వీకరిస్తారని తెలిపారు. రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. గత వారం రోజులుగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతూనే ఉన్నాయి. రానున్న 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు వచ్చే 2 రోజుల్లో 44 డిగ్రీల సెల్సియస్కు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నెల 3 వరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో వడగాల్పులు వేయవచ్చని పేర్కొంది. రేపు ఆదిలాబాద్, కుమరంభీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు వడగాలుల హెచ్చరికలు జారీ చేసింది. వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట, మహబూబ్ నగర్లో కూడా ఈ నెల 3, 4వ తేదీల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా నిజామాబాద్ 40.05, కరీంనగర్ 41, వరంగల్ 40.08, ఖమ్మం 40, హైదరాబాద్ 38.04 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ అదరగొడుతోంది. ముంబై ఇండియన్స్ను మట్టి కరిపించి వరుసగా 3వ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది.
కెప్టెన్ మారిన టోర్నీలో ముంబై ఇంకా ఖాతా తెరవలేదు. సొంత గడ్డపైన ఆ జట్టుకు చేదు అనుభవం తప్పలేదు. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో ముంబైని దాని సొంత గడ్డపై చిత్తు చేసింది. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు విజృంభించారు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో ఏకంగా 3 డకౌట్గా వెనుదిరిగారు. ఐపీఎల్ చరిత్రలో 4 3 బ్యాటర్లు డకౌట్ కావడం ఇది 6వసారి. ఈ రోజు రాత్రి 7:30 గంటలకు బెంగళూరు వేదికగా లక్నో సూపర్ జైంట్స్తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తలపడనుంది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. నేడు ఉత్తరాఖండ్, రాజస్థాన్లలో ప్రధాని పర్యటన. రుద్రపూర్, కోట్పుత్లిలో మోదీ ఎన్నికల ప్రచారం. రైతు బంధుపై అసెంబ్లీలో చర్చిస్తామన్న మంత్రి తుమ్మల. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకున్నాక కొత్త విధానం అమలు చేస్తామని వెల్లడి. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద నేడు బండి సంజయ్ రైతు దీక్ష. ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. ఎండల తీవ్రత, తాగునీటి సరఫరాపై ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష. వడగాలులపై ప్రజలను అప్రమత్తం చేయాలని శాంతికుమారి ఆదేశం. వాహనదారులకు 2 నెలల పాటు ఊరట కల్పించిన ఈసీ. ఎన్నికల తర్వాతే కొత్త టోల్ ఛార్జీలు వసూలు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశం. ఐపీఎల్లో ముంబైపై రాజస్థాన్ గెలుపు. 3వ ఓటమి మూటగట్టుకున్న ముంబై నేడు బెంగళూరుతో తలపడనున్న లక్నో.